దౌర్జన్యాలు తన చేస్తున్న అరాచకాలు ఎలా ఉన్నాయో ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఎంతో శాంతియుతమైన వాతావరణంలో పూర్తిగా ప్రైవేటు స్థలంలో మేము ఏర్పాటు చేసుకున్న సభకు అడ్డంకులు సృష్టిస్తూ పోలీసులు యూనిఫామ్ వేసుకొని వచ్చి రౌడీయిజం చేస్తూ నా మీద, నాకు సంబంధించిన నాయకుల మీద, కార్యకర్తల మీద పూర్తిగా దౌర్జన్యం చేస్తూ వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసే కార్యక్రమం చేసి భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమం చేస్తున్నారు. గత 4.5 సంవత్సరం నుండి రామచంద్రారెడ్డి పోలీసుల్ని, రెవెన్యూ వాళ్ళని అడ్డం పెట్టుకుని ఇదే కార్యక్రమం చేశారు. ఈ రోజు ఇదే చేస్తున్నారు. ఇంకొక 2 నెలల్లో రామచంద్రారెడ్డిని, అతని కుటుంబ సభ్యుల్ని ఇంటికి పంపించడానికి పుంగనూరు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రామచంద్రారెడ్డి గత 4.5 సంవత్సరం నుండి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోగా దౌర్జన్యాలు, దోపిడీలు, అక్రమాలు, భూ కబ్జాలు, ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని ప్రోత్సహించి ఎంతో ప్రశాంతమైన పుంగనూరు నియోజకవర్గాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రజలను అన్ని రకాలుగా వేధించే కార్యక్రమం చేస్తున్నారు. దీనికి 2 నెలల్లో అంతం పలకబోతోంది. ఇలాంటి పిరికిపంద చర్యలకు ఈరోజు ఎవ్వరూ భయపడే వాళ్ళు లేరు. చిత్తూరు జిల్లాలో కాదు, రాష్ట్రం మొత్తం మీద పోలీసులను అడ్డం పెట్టుకుని ఇలాంటి నీచమైన చర్యలు చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రామచంద్రారెడ్డి గారు మాత్రమే. దీనికి సమాధానం చెప్పే రోజు వస్తుంది. ఖచ్చితంగా ఏ ఒక్కరిని వదిలిపెట్టను. దీనికి సహకరిస్తున్న పోలీస్ అధికారుల మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునే రోజులు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను.